హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసా రెసిపీస్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ కేక్స్ని అందరూ చేసేలా కప్స్లలో కాకుండా ఇలా కొంచెం కొత్తగా గ్లాసులలో హెల్దీగా ప్రిపేర్ చేద్దాం. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా. మీరు ఒక్కసారి కనుక ఇలా ట్రై చేశారంటే పిల్లలు అడిగిన ప్రతిసారి కాదనకుండా వెంటనే చేసిస్తారు. అంత ఈజీగా జస్ట్ ఒక 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చేయడానికి మైదా కానీ బేకింగ్ పౌడర్ అలాగే ఎగ్ పెరుగు ఇలాంటివేవి యూజ్ చేయకుండానే చాలా హెల్తీగా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా చూడండి మనకు కేక్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. కేక్స్ ఎంత బాగా కుదిరాయో ఇలా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మనసా రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీగా హెల్దీగా ఈ గ్లాస్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వీటిని చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లోకి ఇలా ఒక 3/4 కప్పు షుగరు అంటే 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక 2 ఇలాచీలను వేసుకొని దీన్నంతా కూడా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీనిలోకి 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా బాగా మరగబెట్టుకున్న పాలని ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టుకొని ఇలా కొన్ని పాలని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పాలని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దీని కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసి దీనిపై ఇలా ఒక మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. చూడండి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక ఏదైనా స్టాండ్ని పెట్టి దీనిపై ఇలా ఒక ప్లేట్ని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఇది హీట్ అయ్యేలోపు ఇలా ఒక 4-5 టీ గ్లాసెస్ని తీసుకొని వీటికి ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసి వీటిలోకి ఇలా కొంచెం పొడి పిండితో వీటిని ఇలా డస్ట్ చేసుకొని మిగతా ఎక్సెస్ పిండిని ఇలా తీసేసుకోండి. చూడండి ఇలానే మిగతా గ్లాసులన్నింటికి కూడా ఇలా డస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ గ్లాసుల్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాటర్న్ని ఇలా ఒక గరిటెడ్ తీసుకొని వీటిలో ఫిల్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నింటిలో కూడా మరి నిండుగా కాకుండా ఇలా ఒక 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ 5 గ్లాసెస్లో కరెక్ట్గా సరిపోయింది. ఈలోపు మనకు ఇది కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఈ గ్లాసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నింటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి మనకు 5 మినిట్స్ లోపే మనకు కేక్స్ ఇలా పొంగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా 15 మినిట్స్ తర్వాత మనకు కేక్స్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. ఇలా గ్లాస్ మూత పెట్టుకుంటే మనకు కేక్స్ బేక్ అయ్యాయో లేవో వెంటనే తెలిసిపోతుంది. చూడండి ఇప్పుడు మూత తీసి ఇలా ఒక టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే మనకు ఇది నీట్గా ఇలా క్లీన్గా వచ్చిందంటే మనకు కేక్స్ బేక్ అయిపోయినట్టే. ఏమైనా తడిగా ఉంటే మూత పెట్టి మరొక 5 నిమిషాలు బేక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఇవి బాగా కుక్ అయిపోయాయి. చూడండి కేక్స్ కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి.
ఇలా హెల్దీగా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా జస్ట్ ఒక 15 మినిట్స్ లోపే మనం ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిల్లలు ఎప్పుడైనా కేక్స్ అడిగితే ఇలా హెల్దీగా జస్ట్ ఒక 15 మినిట్స్ లోపే చేసేయచ్చు. ఈ కేక్స్ని ఇలా ఒక 5 మినిట్స్ కొంచెం చల్లారేంత వరకు ఇలా ఏదైనా క్లాత్ని పెట్టుకోవడం వల్ల మనకు కేక్స్ సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు కేక్స్ని ఇలా కొంచెం ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసామంటే మనకు కేక్స్ ఇలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనకు కేక్స్ ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చూడండి, ఇలా కేక్స్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇలా ఒకటి తుడిచి చూస్తున్నాను. చూడండి, మనకు కేక్స్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. చూడండి, మిగతా వాటన్నింటిని కూడా జస్ట్ ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసి తీసుకున్నామంటే మనకు కేక్స్ ఇలా ఈజీగా వచ్చేస్తాయి. మరి ఇలా ఈజీగా మీరు కూడా వెంటనే ట్రై చేయండి. దాదాపుగా నేను చేసినవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. అయితే వెంటనే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.